అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 19వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారం ఆనందంగా సాగున, ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారం అనుకూలంగా సాగున, గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన, చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వృత్తి, వ్యాపారం లాభసాటిగా సాగున, ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన, జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన, నూతన వాహన యోగం ఏర్పడిన, చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున, చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, పనులు సజావుగా సాగిన, వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన, ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు తొలగున, అదేవిధంగా చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులనైనా ముందుకు సాగుతారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు. పరిపూర్ణత చేకూరుతుంది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ